ప్రెసెంట్ అయితే మనం వైజాగ్ లో ఉన్న జగదంబ థియేటర్ దగ్గర ఉన్నాం. తండేల్ సూపర్ అండి. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. మొత్తం ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. స్టోరీ బాగుంది. డిఫరెంట్ లవ్ స్టోరీ. సినిమా అయితే చాలా బాగుందండి. సూపర్ సినిమా. డోలా తండేలు అంటే అలా ఉంటది. సూపర్ సినిమా అయితే సక్సెస్. సూపర్. అగ్ని వంశంలో కనీవీర్యాలు ఎరగలేటువంటి నటన చైతన్యబాబు ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్. ఇన్ని రోజులు ఏ డైరెక్టర్ కూడా ఇలాగ మా హీరోని వినియోగించుకోలేదు. హీరో చైతన్యబాబు నటన విశ్వరూపం ఈ తండ్రి సినిమా చూపించాడు. అక్కడ అభిమానులు కూడా మంచి చూస్తూ ఉన్నాం. సూపర్ డూపర్ హిట్. కొట్టేశారు. అద్భుతం, మామూలుగా లేదు. సూపర్ సూపర్ సినిమా చాలా బాగుంది. మత్స్యకారుల కష్టాలు ప్రజలు తెలియాలి. సూపర్ డూపర్ హిట్ అండి. సూపర్. యాక్చువల్గా సినిమా అరగంట క్రితం అయిపోవాల్సింది. అమిత్ షా గారు వచ్చి ఆర్టికల్ 370 పెట్టగానే మళ్ళీ సినిమా సాగుతుంది. మేము ఈ సినిమాకి కర్త క్రియ అంతా అమిత్ షా గారే. ఎందుకంటే సినిమా అరగంట నాగ చైతన్య కెరీర్ బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా సూపర్ అండి. లేదు అప్పుడు కొడిచాడు. బాబు చైతు, బాబు చైతు, బాబు బాబు చైతు, చైతు బాబు సూపర్ బ్లాక్ బస్టర్. లవ్ స్టోరీ కాదు, సెంటిమెంట్ కాదు. ఇప్పుడు కొట్టి ఎన్టీఆర్ అభిమాని కానీ సినిమా విషయంలో మాత్రం ఎటువంటి లేదండి. కానీ సినిమా లవ్కి లవ్ ఉంది. ఫ్యామిలీ ఈ జనరేషన్ లో లేడు. సో నాగ చైతన్య, సాయి పల్లవి మరొక సూపర్ హిట్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు. చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చినటువంటి పూర్తిగా ఫిషర్ మ్యాన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, బోర్డర్లు దాటి వెళ్ళేటటువంటి మత్స్యకారులు మళ్ళీ వాళ్ళ కుటుంబాల వద్దకు చేరాలి అంటే ఎంత కష్టపడాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇనిషియేషన్ ఎట్లా ఉంటుంది, ఇండియన్ ఎంబసీ ఎలా వర్క్ చేసింది, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతకు మించి నెక్స్ట్ లెవెల్లో లవ్ స్టోరీ అయితే నడిచింది తండేల్లో. సో బిగ్ స్క్రీన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్నటువంటి ఆ లవ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేస్తూనే ఉంటుంది. సో బుజ్జి తల్లి అనే ఆ వర్డ్ కానీ, ఆ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరిని గూస్ బంప్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాళ్ళ లైఫ్ స్టైల్లో లేకపోతే వాళ్ళ లైఫ్లో కంపల్సరీగా లవ్ పాయింట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మ్యూజిక్ రన్ అయిన ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారని చెప్పొచ్చు. ఈవెన్ మత్స్యకారుల యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ భాష, యాస, వాళ్ళు సముద్రం పైన పడేటటువంటి ఆ ఆటుపోట్లు, అలాగే సరిహద్దులు దాటి వాళ్ళ ప్రయాణం కొనసాగినప్పుడు వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు, ఇవన్నీ కూడా తండేల్ అంటే ఒక నాయకుడు ఎలాంటి క్వాలిటీస్తో ఉంటాడో, ఒక లీడర్షిప్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనం చాలా క్లియర్గా కూడా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసినంతసేపు గూస్ బంప్స్ వచ్చాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు ఎక్కువగా మనం చూడొచ్చు జగదంబ థియేటర్లో మార్నింగ్ ప్రీమియర్ షో వేసినప్పుడు మత్స్యకార నాయకులు కానీ మత్స్యకారులందరూ
వీళ్ళంతా. అలాగే ఇటు సాయి పల్లవి ఫ్యాన్స్, నాగ చైతన్య ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ ఆల్సో, వీళ్ళంతా కూడా చాలా సూపర్ హిట్. ఒక సినిమా ద్వారా ఒక వర్గానికి యాప్ట్ అయ్యే క్యారెక్టర్ ని నాగ చైతన్య జీవించాడు. అందుకు తగ్గట్టుగా అదే యాక్టింగ్ స్కిల్ లో చాలా టఫ్ కాంపిటీషన్ కూడా సాయి పల్లవి ఇచ్చింది. ఇద్దరు కూడా స్క్రీన్ స్పేస్ అంతా కూడా ఎక్కడ బోర్ లేకుండా ఆక్యుపై చేశారు. సో ప్రతి ఎలిమెంట్ కూడా ఒకవైపు ప్రేమను చూపిస్తూనే మరొక వైపు ఫిషర్ మ్యాన్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చాలా క్లియర్ గా డైరెక్ట్ చేశారు చందు మొండేటి అంటూ వీళ్ళంతా కూడా బిగ్ థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడి నుంచి కూడా ఈ రోజు మనం చూస్తున్నాం తెలుగు స్టేట్స్ లో తండేల్ రివ్యూ టాక్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ బోర్ లేకుండా నడిచింది సినిమా. ఈవెన్ మత్స్యకారుల లైఫ్ స్టైల్ అనేటప్పటికీ చాలా ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే అది మనకు తెలీదు. సముద్రాన్ని చూసి ఆ అలల అందాలని చూసి మనం ఆస్వాదించడమే తప్ప, ఆహ్లాదం పొందటమే తప్ప, వాళ్ళు ఇంత అంటే ఉప్పు నీటిని కూడా వాళ్ళు ఎంత గర్డ్స్ తో వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎన్నో ఆటుపాట్లు ఉంటాయి. తుఫాన్లు, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ బోటుల్లో పడేటటువంటి కష్టాలు ఎలా ఉంటాయి, ఒకరికొకరి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ కమిట్మెంట్, ఇవన్నీ కూడా సినిమాలో మనం చూడొచ్చు. కంపల్సరిగా ఇందులో ఈవెన్ ఒక హ్యూమానిటీయే కాదు, మన జాతీయత ఎలా ఉంటుంది, ఇండియన్స్ అంటే ఎంత ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. అది ఏ బోర్డర్ లో ఉన్నా, ఈవెన్ పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నప్పటికీ కూడా మన ఇండియన్స్ వాళ్ళ ప్రౌడ్ మూమెంట్ ని ఎట్లా ఎగ్జిబిట్ చేస్తారు అనేది కూడా ప్రతి ఎలివేషన్ కూడా సూపర్ హిట్ కాంబినేషన్. ఈవెన్ మన భారతీయుల ప్రేమ, మత్స్యకారుల అమాయకత్వం పాకిస్తానీ వాళ్ళని కూడా ఎలా ఆకట్టుకుంటుంది అనేది కూడా మధ్యలో చూపించినటువంటి కొన్ని పాయింట్స్ మాత్రం అందరికీ సూపర్ గా కనెక్ట్ అయ్యాయి. ఏదైనా మత్స్యకారుల జీవితాన్ని, అలాగే పాకిస్తాన్ లో చిక్కుకున్నటువంటి శ్రీకాకుళం జిల్లా డి మసీలేశం గ్రామంలో ఆ గ్రామస్తులు కొన్ని నెలల పాటు పడినటువంటి కష్టాన్ని కూడా చూపించడం జరిగింది. ఇంకా ఎమోషనల్ కనెక్టింగ్ ఏంటంటే మ్యారేజ్ అయినా కూడా ఈ ఫిషర్ మ్యాన్స్ వాళ్ళు వేటకు వెళ్ళి నెలల తరబడి రాకపోతే పిల్లలు ఎలా మిస్ అవుతారు, ఫ్యామిలీ ఎలా మిస్ అవుతుంది, వాళ్ళు మళ్ళీ వచ్చే వరకు వాళ్ళంతా ఎలా ఎగోర్గా వెయిట్ చేస్తారు. ఇవన్నీ ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ కనెక్టింగ్ అనేది తండేల్ మూవీలో మనం చూడొచ్చు. సో మొత్తానికి వైజాగ్ జగదంబ థియేటర్ దగ్గర అయితే సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. నాగ చైతన్య కట్అవుట్స్ కి పూలాభిషేకాలు చేస్తున్నారు. అలాగే పేపర్ కటింగ్స్ తో అవి ఎగరేస్తూ కూడా వాళ్ళంతా హంగామా చేస్తున్న దృశ్యాలు, కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కూడా. సో తండేల్ మూవీ అనేది ఒక సినిమా లా చూడకుండా మత్స్యకారుల వ్యధ ఎలా ఉంటుంది తెరకెక్కించినటువంటి మొత్తం సినిమా యూనిట్ అందరికీ బిగ్ థ్యాంక్స్ చెప్తూనే ఈ సినిమాని ఆదరించాలని మత్స్యకారులు కూడా మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నారు. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, మనం టీవీ వైజాగ్. कल्याण केक केक